హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫిటీ హబ్. ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఒక కాల్ అయితే వచ్చింది. అందులో మాక్సిమం 4-5 మెంబర్స్ కాన్ఫరెన్స్ లో ఉండడం అయితే జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా ఏంటంటే జీరో టీం గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ నన్ను కూడా జీరో టీం గురించి అడగడం జరుగుతుంది. ఎందుకు అనేది తెలియదు, బట్ థింగ్ ఏంటంటే వాళ్ళకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. ఎందుకంటే ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి. దాదాపు అంటే నియర్లీ 2 hours అయితే డిస్కషన్ అయితే చేశారు. అంటే వాళ్ళు నెల్లూరు నుంచి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఎంగేజింగ్ అవుతున్నాం మనం అందరం కూడా నెక్స్ట్ ఫేజ్ కి ఎంగేజింగ్ అవుతున్నాం. అండ్ చాలా మంది భయపడుతున్నారు. మా జీరో ఫౌండర్ సంగతి ఎవరు మాట్లాడట్లేదు అండ్ అసలు ఎవరు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి. టీం ఉన్న వాళ్ళు ఎలానో ఒకవేళ టీం పరంగా కమిషన్ తీసుకుంటారు, బట్ మా పరిస్థితి అని ఈ యొక్క 2 hours లో నియర్లీ 2 hours లో డిస్కషన్ అయితే జరిగింది. నేనైతే వాళ్ళకి ఏం చెప్పానంటే, అండ్ ఎవరైతే ఈ జీరో ఫౌండర్స్ గురించి కావచ్చు, సింగిల్ ఐడి గురించి ఎవరైతే ఫీల్ అవుతున్నారో అండ్ ఎవరైతే ఆ ఆలోచన పెట్టుకుని ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క వీడియో అండ్ అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ జీరో ఫౌండర్స్ గురించి ఎప్పుడూ కూడా వాళ్ళకి టీం ఉన్న వాళ్ళకి ఇన్కమ్ వస్తుందని ఎవరు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒకవేళ అలా మీరు విన్నున్నట్లయితే అవన్నీ కూడా ఏంటంటే ఫేక్ ఇన్ఫర్మేషన్. అండ్ చాలా మంది ఇప్పుడు చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, తమ్నైల్స్ పెట్టి అంత వస్తున్నాయి ఇంత వస్తున్నాయి, ఆ టీం ఉన్న వాళ్ళకి ఇంత సైజ్ టీం ఉన్న వాళ్ళు కానీ అని హిందీ యూట్యూబర్స్ చెప్పడం వల్ల జరుగుతుంది. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్విక్ గా అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అవన్నీ కూడా యాష్ ముఫాజల్ ఎక్కడ చెప్పలేదు. మీరు దయచేసి వినండి, అర్థం చేసుకోండి. టీం గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఒకవేళ టీం గురించి మెన్షన్ చేయాలి అనుకున్నా కూడా, దాని గురించి ఏమైనా డిస్కస్ చేయాలన్నా కూడా యాష్ ముఫాజల్ చెప్తారు. సో దాని గురించి పక్కన పెట్టేసేయండి. దాని గురించి ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఐడి తీసుకుని ఉంటే చాలు అన్నట్టు. వీఆర్ నీడ్ టు విన్ ఇట్. అప్పుడు ఎప్పటి నుంచో స్లోగన్ అదే. సో దాని గురించి మనం అంటే ఇక్కడ మీ గురించి, నా గురించి, సింగిల్ వాళ్ళ గురించి కూడా అండ్ అట్ ది సేమ్ అంటే ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందంటే, చాలా మంది చాలా రకాలుగా తెలుగు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇక టీం అందరం విన్ అవుతున్నాం కానీ సింగిల్ ఐడి గురించి మాట్లాడలేదు అంటే, టీం అందరం అంటే అందరూ మీరు ఉన్నట్టే కదా. సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, టీం విన్ అవుతాం అంటే వాళ్ళ టీం విన్ అవుతారు, అంటే టీం చేసుకున్న వాళ్ళు విన్ అవుతారని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఇక్కడ. సో అక్కడ మ్యాటర్ అది కాదు. సో టీమ్ ర్యాంప్ ప్యాజ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ 1.4 million పీపుల్ ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని కలిపి టీం అంటారు ఇక్కడ. ఒకవేళ ఎవరైనా డివైడ్ చేసి టీం పర్టికులర్ గా ఈ టీము ఆ టీము అంటే కూడా మీరు నమ్మకండి. సో ఆన్ ప్యాజ్ లో ఉన్న ఫౌండర్స్ మొత్తం కలిపి ఒక టీము. అంతేగాని నియర్లీ 2 గంటల్లో ఇలాంటి డిస్కషన్స్ అంటే రిపీట్ చేసిన క్వశ్చన్ రిపీట్ చేస్తున్నారు. బట్ థింగ్ ఏంటంటే, సో నో యూజ్. థింగ్ ఏంటంటే అంటే దాని వల్ల, అలాంటి ఆలోచన వల్ల ఎలాంటి యూజ్ లేదు. సో చాలా సార్లు మనం చెప్పాము ఇది. సో అయినా కూడా ఇలా కాన్ఫరెన్సెస్ పెట్టేసి, అండ్ నా నెంబర్ ఎప్పుడో 2-3 years బ్యాక్ ఎవరు తీసుకున్నారంట, నెల్లూరు వాళ్ళందరూ కూడా. సో వాట్ ఎవర్ థింగ్, నేను వాటి గురించి ఎలాంటి ఫీల్ అవ్వను. ఫోన్ చేసినా, క్వశ్చన్స్ చేసినా కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. సో నో వరీస్. థింగ్ ఏంటంటే జీరో ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఫీల్ అవుతున్నారని చెప్పేసి చాలా అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కాన్ఫరెన్స్ లో 4-5 ఉండడం ఎందుకు అంత సీరియస్ గా ఎందుకు తీసుకున్నారు దాని గురించి అనేది నాకు తెలియదు. సో ఇక్కడ దీని గురించి వాళ్ళ బాధ ఏంటంటే, మమ్మల్ని పట్టించుకోరేమో అంటే. ఈవెన్ నేనైనా కూడా సింగిల్ ఐడి తీసుకుని ఇక్కడ ఫౌండర్షిప్ తీసుకున్నాను. సో అది దాన్ని గుర్తు పెట్టుకోండి. నాకు పెద్ద టీం ఏమీ లేదు. సో నేను యాజ్ ఎ జీరో ఫౌండర్ గా నేను ఆలోచిస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా వ్యక్తికి. సో అవన్నీ కూడా నెరవేర్తే దాని గురించి మీరు కాన్ఫిడెంట్ గా, కాన్షియస్ గా అండ్ స్టేబుల్ గా ఉంటే సరిపోతుంది. అండ్ మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎక్కడ కూడా లూజ్ చేసుకోకండి. దట్స్ ఆల్. ఈ యొక్క వీడియో ద్వారా నేను అదే చెప్పాలనుకుంటున్నాను. సో ఇక టీమ్స్ గురించి ఎలాంటి డిస్కషన్స్ రాబో కూడా. సో వీఆర్ ఆల్ హియర్ టు విన్ ద టుగెదర్. సో అదే. థ్యాంక్ యూ ఫౌండర్స్. థ్యాంక్ యూ.